ఇక 4వ డిగ్రీకి వచ్చినప్పుడు మొదటివాడును కడపటివాడినై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. హలో, చచ్చిపోయిన వాళ్ళని నేను ఆదరిస్తాను, ఎందుకంటే నేను చచ్చిపోయాను కాబట్టి. కానీ ఇంకో మాట కూడా చెప్తాను తెలుసా, చచ్చిపోయిన వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్తా, నేను నేను బతికాను కాబట్టి మిమ్మల్ని కూడా బతికిస్తా. చావు ఆదరణ అయితే బ్రతకడం ఆశీర్వాదం. చావు ఆదరణ అయితే బ్రతకడం అనేది ఆశీర్వాదం. మీరు చచ్చిపోయారా, మీతో పాటు నేను కూడా చచ్చిపోయా, అది ఆదరణ. నేను బ్రతికిస్తా, అది ఆశీర్వాదం. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఆదరణకి ఆశీర్వాదానికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి తెలుసుద్దో. మార్తా మరియలు ఏడుస్తూ ఉన్నారు. యేసుప్రభు వచ్చారు కదా ఎక్కడికి, బేతనికి. వస్తే యేసుప్రభు దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేసారు. అయ్యా, లాజరు చచ్చిపోయాడు, 5 రోజుల క్రితం కౌరు పెట్టాను, నువ్వు వచ్చినట్లేదో బాగుండేదయా, బతుకుండేవాడు అని వాళ్ళు బోరు నేడుస్తుంటే యేసయ్య నర్మే అది కడతా అని ఏమన్నా అన్నాడా? అన్లా. ఈయన కూడా ఏడ్చేస్తున్నాడు. ప్రజలంతా చూసి అయ్యా ఈయన ఏడుస్తున్నాడు ఏంటి అని అన్నారు. ఏడ్చేవాడితో ఏడిస్తే ఆదరణ. యేసయ్య ఆదరించాడు, ఏడ్చి ఆదరించాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, ఎక్కడ సమాధి చేశారు, అక్కడ రాయి తీయండి అని అన్నాడు. పిచ్చా నీకు ఏమన్నా, చచ్చిపోయిన వాడి మీద రాయి తీయమంటావేంటి, 4 రోజులు అయింది, కంపు కొట్టి ఏయా అని గట్టిగా అరిచాడు. రాయి తీస్తే లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. అది ఆశీర్వాదం. ఏడవటం అనేది ఆదరణ, చచ్చిపోయిన వాడిని తిరిగి లేపటం అనేది ఆశీర్వాదం. ఇవమ్మ నా డిగ్రీలు, అందరికంటే ఫస్ట్ ఉండేవాడిని నేనే, లాస్ట్ నేనే, మధ్యలో అన్నీ కూడా నేనే. నువ్వు చచ్చిపోయావా, నేను కూడా అనుభవించానులే. నువ్వు ఎలాగ తర్వాత అనుకున్నావా, నేను బతికానుగా, నేను బతికిచ్చేస్తానులే. ఇక చూసారా, ఈ 4 డిగ్రీలతో ప్రపంచం అంతా గుప్పెట్లోకి వచ్చిందా లేదా? సూపర్. ఈ డిగ్రీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డయాగ్నాసిస్ మొదలుపెట్టాడు. అంటే ఏంటి, వాళ్ళకి పరిశోధనలు పరీక్షలు మొదలుపెట్టి అయ్యా మీ పరిస్థితి ఇది అని చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. పరిస్థితి 9, 10 రెండు కలిపి ఒకసారి చదివేసి తర్వాత చిన్న చిన్న భాగాలు చదువుకుంటూ వెళ్దాం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఇదండి 2 వచనాలు. ఈ 2 వచనాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితి, దానికి ఆయన ఇచ్చినటువంటి పరిష్కారం. పరిష్కారం. ఇప్పుడు ముందు పరిస్థితిని మనం చూద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చాలామంది శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఒక మాట అనేస్తాం. ఏమని అంటామంటే, దేవుడు నన్ను శ్రమల్లో వదిలేశాడు, దేవుడు నన్ను శ్రమల్లో వదిలేశాడు. ఒక మాట చెప్తాను, మీరు నిజంగా విశ్వాసి అయితే, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, మీరు ఒకవేళ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీతి నిమిత్తమై, అర్థమైందా, మీరు జీవించే యథార్థ జీవితాన్ని బట్టి శ్రమ గుండా వెళ్తున్నట్లయితే, ఆ శ్రమల్లో మీకు బాగా దగ్గరగా ఉండేది ఎవరో తెలుసా? యేసయ్య. ఎందుకంటే ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి మాట, మీ శ్రమను నేను ఎరుగుదును. ఐ నో, ఐ హ్యావ్ సీన్ ఇట్. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్తే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళతో ఉన్నాడు. దానియేలు సింహాల బోనులోకి వెళ్తే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళతో ఉన్నాడు. పౌలు శీలలు జైల్లోకి వెళ్తే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళతో ఉన్నాడు. అర్థమైందా? శ్రమల గుండా నువ్వు వెళ్తుంటే నీతో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అయితే శ్రమల గురించి దేవుడు ఈ మాట చెప్పట్లేదు. ఏయ్ శ్రమలు రావయ్యా నీకు అని అంటున్నాడా? అంటల్లా. శ్రమలు వచ్చినా పర్లేదులే, నేను తప్పించేస్తా అంటున్నాడా? అది కూడా అంటలేదు. శ్రమల్లో నీకు బోల్డ్ డబ్బులు ఇస్తానులే అంటున్నాడా? అంటలా. ఇది బైబిలు, నా సొంత డైలాగ్ కాదు ఇది. ఇది బైబిల్లో ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అంటే నీవు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి నిజమైన క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ, సమాజం కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ నిన్ను గౌరవించే దినాలా ఇవి? కాదు. తోలనాడే దినాలు, తక్కువగా చూసే దినాలు.
మిమ్మల్ని ఎరక్కొట్టే దినాలు, హింసించేటువంటి దినాలు. అయితే ఆయన ఏమంటున్నాడు, దాన్ని బట్టి మీకు దరిద్రత వచ్చింది, అది కూడా నేను చూస్తున్నాను అని అంటున్నాడు. మీకు చిన్న విషయం చెప్తాను. ఏంటనంటే, ప్రపంచంలో సుమారు 170 దేశాల్లో కొద్దో గొప్ప క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటారు, 170 దేశాల్లో. అయితే ప్రతి సంవత్సరం కూడా క్రైస్తవుల్ని బాగా హింసించే తొలి 50 దేశాలు ఏవి అని పేర్లు ఇస్తూ ఉంటారు. తొలి 50 దేశాలు ఏంటని. అయితే భారతదేశం మొట్టమొదటిసారిగా ఒక 5 ఏళ్ల క్రితం బయటపడింది. దాంట్లో అంతకుముందు లేదు భారతదేశం. 5 ఏళ్ల క్రితం భారతదేశం సడన్గా ఎంతైందో తెలుసా, 21వ స్థానంలో ఉంది 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు 2019లో భారతదేశం ఏ స్థానానికి వచ్చిందో తెలుసా, 10వ స్థానానికి. 10. సౌదీ అరేబియా 12వ స్థానం, సిరియా 11వ స్థానం, ఈజిప్ట్ 15వ స్థానం, దుబాయ్ అబుదాబి ఉండేటువంటి UAE 17వ స్థానం, కువైట్ 19వ స్థానం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన భారతదేశంలో పెట్టిన బాధే సౌదీ అరేబియా కంటే ఎక్కువ, ఈజిప్ట్ కంటే ఎక్కువ, సిరియా కంటే ఎక్కువ. భారతదేశంలో 2018లోనే దగ్గర 4,000 మంది క్రైస్తవుల్ని చంపేశారు. భారతదేశంలో రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పద్ధతులను బట్టి ఆలోచిస్తే 2024వ సంవత్సరానికి భారతదేశం 4వ స్థానానికి వస్తుందంట. ప్రపంచంలో క్రైస్తవుల్ని హింసించేటువంటి దేశంలో 4వ స్థానానికి వస్తుంది. నేను మిమ్మల్ని భయపెడతానికి చెప్పట్లా, విషయం చెప్తున్నా. మీకు ఇష్టమైతే క్రైస్తవులుగా ఉండండి, లేకపోతే మానేసి వెళ్ళిపోండి, మధ్యలో ఉండొద్దు. యేసుప్రభు మాట్లాడితే కూడా ఇలాగే ఉంటుంది, బాబు మీరు నన్ను వెంబడించదలుచుకున్నారా, అయితే ఒక విషయం చెప్తున్నాను, మీరు మిమ్మల్ని కాదనుకొని సిలువెత్తుకొని రండి, వద్దనుకుంటారా మానేసి వెళ్ళిపోండి అని అంటే చాలామంది థ్యాంక్ యూ జీసస్ అని వెళ్ళిపోయారు. అది పరిస్థితి. కాబట్టి శ్రమలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇందాక అయ్యగారు ప్రసంగం చేస్తూ ఏమన్నారంటే, క్రైస్తవులకి శ్రమలు అనేది ఎలాంటిదంటే, బీరువా కొంటే చెంచా ఫ్రీ, గ్లాసు కొంటే ప్లేటు ఫ్రీ, చీర కొంటే జాకెట్ ఫ్రీ అన్నట్లు యేసుప్రభుని అంగీకరిస్తే శ్రమ ఫ్రీ. దాన్ని కాదనలేం, తెచ్చుకోవాల్సిందే. అది పరిస్థితి అనమాట. ప్యాకేజ్ అంటే అది అర్థం అనమాట, కలిసి వస్తుంది, దాన్ని కాదనలేం. అర్థమైందా? 2 ప్యాకేజ్ అలా వస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా, చాలాసార్లు మనం ప్యాకేజ్ బట్టి కొనుక్కుంటాం. పెన్సిల్ ఉచితం అంట, సబ్బు కొంటే. పెన్సిల్ కావాలన్న పాప అంటది, మమ్మీ ఆ సబ్బు కొనవా అంటది. దానికి సబ్బు అవసరంలా, ఏం కావాలి, పెన్సిల్ కావాలి. అయితే ఏసీ కూడా ముందే చెప్పేశాడు, బాబు ఇందుట్లో దాపరికాలు ఏమీ లేవు, అర్థమైందా, హిడెన్ అజెండా ఏమీ లేదు, అంతా పక్కా పట్ట బయలే, అర్థమైందా. మీరు నన్ను అంగీకరిస్తే మిమ్మల్ని ఎరగబాస్తారు, చేత కొడతారు, కొంతమంది చంపుతారు కూడా, అదే దాంట్లో ఎటువంటి అనుమానం, రోడ్డు మీద ఈడ్చికెళ్తారు, జైల్లో పడేస్తారు. ఇది పరిస్థితి. దానికి మీరు రెడీ అనుకుంటే రండి, లేదా వెళ్ళిపోండి. స్మరణలో మరీ ఎక్కువ ఇది పరిస్థితి. అందుకే వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా, బాబు నువ్వు పడే ప్రతి బాధ నేను చూసావా ప్రభా, అయితే మనకు పాయింట్లు వస్తాయి అన్నమాట అక్కడ. అది వాళ్ళకి ఫీలింగ్. నన్ను ఆ రోజు కొట్టాడు, ఎవడు చూడకుండా కొట్టాడు, అయితే నువ్వు చూసావు అనమాట, అయితే పర్లేదు, పాయింట్లు వస్తాయి. ఎవడు చూడలేదు అయ్యో అనుకున్నాను నేను, పర్లేదు. ఎవడు లేనప్పుడు నన్ను బూతులు తిట్టేశారు, అయ్యో అప్పుడు రికార్డింగ్ కూడా చేయలేదు, నువ్వు చేసుకున్నావా, అయితే పర్లేదులే. ఇది పరిస్థితి. నేను చూసా, నేను ఎరుగుదును. ఇంకేమంటున్నాడు, అయినను నీవు, ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓ సత్యాన్ని గ్రహించాలి. ఒక 20 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రం 2 కలిసి ఉండేది కదా. 20 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులు జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉండేవాళ్ళు తెలుసా, 5.62%. అంటే ప్రతి 10 మందికి 6 క్రైస్తవులు జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు అంటే 2018 నాటికి జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవులు ఎంత ఉన్నారు తెలుసా, 1.68. అంటే 100కి 2 కూడా లేరు. ఏమైంది సార్,
ఒక్కొక్కడు మా సంఘానికి 1,00,000 వస్తారు, మా సంఘానికి 50 వస్తారు, మా సంఘానికి 25,000 మంది వస్తారు అంటున్నారు. కానీ జనాభా లెక్కలు ఎందుకు పెరగట్లేదు అని అంటే చాలామంది క్రైస్తవులు దొంగోళ్ళు అయిపోయారు. దొంగోళ్ళు అంటే దొంగోళ్ళు అంటే ఏంటి తెలుసా? చర్చిలో సావేలు అని ఉంటుంది పేరు, కానీ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత సోమయ్య అని మారిపోతుంది. అది పరిస్థితి. ఇక్కడేమో యేసు రక్తమే జయ అంటాడు, అక్కడికి వెళ్తే హరే రామ హరే కృష్ణ అంటాడు. మరి లేకపోతే కుదరదు కదా. ఎందుకనంటే నువ్వు సోమయ్య అని పెట్టుకున్నప్పుడు మతం ఏంట్రా అని అంటే ఏం రాస్తావు? నువ్వు హిందువు అని రాస్తావు. అంటే యేసు ప్రభుని పట్ట పగలే ఏ మాత్రం దయా దాక్షిణ్యం లేకుండా ఆయన ఎవడన్నా తెలియదయా అని బయట అంటావు. ఇక్కడ మాత్రం నువ్వే నా దిక్కు ప్రభువా, నువ్వే నా సర్వస్వం. ఇది ఇక్కడ 80% మంది పాస్టర్లు దొంగ పాస్టర్లే. ఎందుకో తెలుసా? వాళ్ళ డిగ్రీలు ఆధార్ కార్డు ఉంటుంది, దాంట్లో వాడి పేరు వేరు ఉంటుంది, దాంట్లో వాళ్ళ యొక్క మతం వేరు ఉంటుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు రాయితీలు ఇస్తారంట, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుందంట, మా అమ్మాయికి పెళ్లి చేస్తే కనుక డబ్బులు వస్తాయంట అని ఆ తొక్కలో డబ్బుల కోసం, ఆ ప్రమోషన్ కోసం, ఆ ఉద్యోగం కోసం యేసు ప్రభుని అడ్డంగా అంబేడేస్తున్నారండి. మీరు ఆ టైపా? ఒకవేళ ఆ టైప్ అయితే ఆలోచించుకోండి. ఈ టైంలో నా మీద మీకు ఎవరికైనా కోపం వచ్చిందనుకో, మీరు ఆ టైపే. అంతే కదా సార్? ఈ అనవసరంగా తెచ్చారు పాస్టర్ గారు, 5 ఏళ్ల తర్వాత తెచ్చారు కదా, 50 ఏళ్ళ దాకా కూడా వీడు కనబడకూడదు అని పాస్టర్ గారికి సిఫార్సు ఇచ్చారంటే డౌట్ లేదు, నీ ఆధార్ కార్డు అదే. అది పరిస్థితి. కాబట్టి ఆలోచించుకోండి. అయితే నాకు అదొద్దు అని అనుకున్నాం అనుకోండి, రాయితీ వద్దంటే లోకరీత్యా నీకు దరిద్రుడు అవ్వచ్చు, లోకరీత్యా నీకు ఉద్యోగం రాకపోవచ్చు, లోకరీత్యా నీకు రావాల్సినటువంటి ప్రభుత్వాన్ని నుంచి ఏ ముడుపులు ఉంటాయా అవి రాకుండా పోవచ్చు. అయితే ఏమన్నాడు తెలుసా యేసయ్య? లోకరీత్యా నువ్వు దరిద్రుడివే, కానీ నా దృష్టిలో అది పరిస్థితి. నువ్వు ఎవరి దృష్టిలో ధనవంతుడివి? అర్థమైందా? కొంతమంది నాకు ఈ ప్లాట్లు ఉన్నాయి, నాకు ఈ ఫ్లాట్లు ఉన్నాయి, నాకు ఆ కార్లు ఉన్నాయి, నాకు ఎంత డబ్బులు ఉన్నాయి అంటాడే, అది లోకరీత్యా చూపించేది. కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు నాకేముందండి బాబు, ఆయన యేసయ్య కూడా ఉన్నాడు, ఇంకేమీ లేదు. యేసయ్య అంటే మాటలేంటే ప్రపంచం మన జోబులో ఉందని అర్థం. వీడికి ఉన్నాయి 4 ఫ్లాట్లు, నాకో యేసయ్య వద్దాడు, నాకు ఇంకేం కావాలి? ఏది అవసరమైతే ఎప్పుడు అవసరమైతే అది ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడు. కాబట్టి నువ్వు ధనవంతుడివే నా దృష్టిలో, లోకం దృష్టిలో దరిద్రుడివి అయి ఉండొచ్చు. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఇప్పుడు స్మరణలో 2 రకాలైన మనుషులు ఉంటారు, యూదులు కానివాళ్ళు. మీకు విషయం తెలుసా? ఎక్కువ మంది క్రైస్తవులు దేంట్లోంచి వచ్చారు తెలుసా? యోధా మతంలోంచే. అర్థమైందా? అయితే ఈ క్రైస్తవులకి పుల్ల పెట్టేవాడు ఎవడో తెలుసా? యూదుడే. ఆడు ఎందుకు పడతాడు తెలుసా పుల్ల? వాడు రోమన్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, సార్ వీళ్ళు మిమ్మల్ని దేవుడు అంటలేదు సార్, వీడు దొంగతనం ప్రార్థన చేస్తున్నారు సార్, వీడు మంచోడు కాదు సార్ అని చెప్తే రాజుగారు ఏం చేస్తాడు? నేను మంచోడు కాదంటే నన్ను చిత్తకొడతారు, ఎవడైతే మంచోడు కాదన్నాడో ఆడికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. అంటే ఆడి డబ్బుల కోసం నన్ను ఒట్టిస్తాడనమాట, ఆడి ప్రమోషన్ కోసం నన్ను వాయిస్తాడనమాట. దానియేలు మీద కొంతమంది అనవసరంగా పెట్టారే, షడ్రక్ మెషక్ అబేద్నెగో మీద కొంతమంది పెట్టారే, అలాగనమాట. కాబట్టి ఆ యూదులే ఈ యొక్క క్రైస్తవులకి పెద్ద బెడదైపోయారు. ఇది మనకెలా వర్తిస్తుంది తెలుసా? మీకు విషయం తెలుసా? క్రైస్తవులకి నెంబర్ 1 శత్రువు బయటోడు కాదు, మనోడే. బయటోడికి మన విషయాలు ఏం తెలుస్తుంది? మన గురించి పొలాలు పెట్టేది మనవాళ్లే. మనల్ని మనమే కొట్టుకుంటూ ఉంటాం, మన కళ్ళు మనమే పొడుచుకుంటూ ఉంటాం. ఆడి మీద చెప్ప, ఈడి మీద చెప్ప. ఇంకో విషయం ఏంటి తెలుసా? హైందవులకి దేవుణ్ణి తిట్టడం అంటే భయం తెలుసా? చాలా భయం. మనం ఓరకే తిడతాం, ఎవరిని పడితే దాన్ని తిట్టేస్తాం, మనం పెద్ద విషయం కాదు మనకి. కాబట్టి క్రైస్తవులే ఈడే సార్ మంచోడు కాదు సార్, ఈడే సార్ అని మనం చెప్తూ ఉంటాం. అందుకనే యేసుప్రభువు వారు ఏమన్నారు తెలుసా?
యూదుల వలన మీకు కష్టం కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు తన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? యూదుల కుట్రల వలన నాకు అధిక శోధనలు వచ్చినను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనంలో తీయకల వచ్చిన మాట. యూదుల కుట్ర వలన, కుట్ర పెట్టింది ఎవరు? యూదులే. ఆయన లేపేయాలని ప్రయత్నం చేసింది ఎవరు? లోన వాళ్ళే. మనకి ఇబ్బందులు పెట్టేవాళ్ళు లోనే ఉంటారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే బయట నుంచి మనకి గొడవలు వచ్చినాయి అనుకోండి. ఉదాహరణకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, 5 ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చి నన్ను చెత్త కొట్టేశారు అనుకోండి. రేపు పొద్దున్న నేను పెద్ద హీరోని అయిపోతా. ఆర్ఎస్ఎస్ కొట్టించుకున్న ఎడ్వర్డ్ ఇడుకో దాండా ఉంటుందా లేదా? బోల్డ్ వస్తే. అయితే నా చర్చి వాళ్ళు కొట్టితే ఇక్కడ ఏం లేదు సార్, ఊరిని దెబ్బతేలింది ఏమన్నా చెప్పుకోవడానికి కూడా సిగ్గే. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అందుకని మనం నోరు కూడా ఎత్తకుండా కొట్టిస్తాడు సాతానుడు. చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు మరి. దానికి రెడీ అవ్వాలి. అర్థమైందా? రానున్న దినాలు అవి. అందుకనే 27 సంవత్సరాలు గడిచింది ఈ సంఘానికి. గట్టి పునాది వచ్చింది, వాక్యం బాగా బోధించారు. కాబట్టి ఇది పరీక్షా సమయం. జూన్ నెలలో బడిలో చేరతాం, జనవరి దాకా పాఠాలు చెప్తారు, ఫిబ్రవరి మార్చిలో ఏమంటే ఇది ఆ టైం వచ్చింది. అది పరిస్థితి. కాబట్టి పరీక్షా కాలం వచ్చింది, జాగ్రత్తగా ఉండండమ్మా, కొంచెం సీరియస్గా ఉండండి. ఇప్పుడు దాకా ఏమైనా సరదాగా ఉన్నారేమో, ఇప్పుడు సీరియస్గా ఉండండి. చాలామంది తెలివిగల వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? డిసెంబర్ దాకా ఇష్టం వచ్చినట్లు తిరిగేసి జనవరి ఫిబ్రవరి బాగా చదివేసి ఫస్ట్ కొట్టేస్తారు. కనీసం ఆ పని చేయండి. మీకు చిన్నపిల్లలు చెప్పినప్పుడు చెప్తున్నాం, ఇది పరిస్థితి. ఇవి ఆఖరి దినాలు, ఇవి గడ్డు దినాలు, ఇవి శ్రమలు ఉండేటువంటి దినాలు. ఇంకా ఏసే చెప్పే మాట అనండి, ఇది వింటుంటే అసలు నిజంగా ఏసే చెప్పాడా అని అనిపిస్తుంది అనమాట. ఏమన్నాడు తెలుసా? నీవు పొందబోవు శ్రమలకు ఆయన ఏమన్నా ఆపుతాడా? ఆపడో. ఏమన్నాడు? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమలు కలుగును, మరణం వరకు. అంటే ఏమొస్తుందని అర్థం? అర్థం చెప్పండి నాకు. శ్రమ ఇంకేమొస్తుందని అర్థం? చావు కూడా వచ్చేస్తుంది. నేను తప్పిస్తాను రా, లాస్ట్ మినిట్లో పడక్ పని తీపేస్తా అని అన్నాడా? లేదు, నువ్వు చస్తావు. సత్యదా జాతకండి అంతే. చచ్చిన తర్వాత నేను చూసుకుంటాను అంటే చావు ఆపను, చచ్చిన తర్వాత చూసుకుంటాను. నువ్వు చచ్చేదా జాతకం ఉండాలి. అది పరిస్థితి. ఎంత స్పష్టంగా చెప్తాడు చూడండి. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కోరస్లు వచ్చినాయి, కుర్రోళ్ళు అద్భుతంగా పాడేస్తూ ఉంటారు. కానీ ఆ పాటకు అర్థం తెలుసో తెలియదో నాకు తెలియదు. మరి మీరు కూడా పాడుతున్నారేమో. ఏమిటి తెలుసా? నేను మట్టిలో చేరేటంత వరకు నిన్నే ప్రేమిస్తా. నేను మట్టిలో చేరేటంత వరకు నిన్నే ప్రేమిస్తా. పాడుతూ ఉంటారా వచనం? అవునా కదా? నేను మన్నులో చేరేదాకా, నేను మహిమలో చేరేదాకా నిన్నే ప్రేమిస్తా, నిన్నే సేవిస్తా, నిన్నే ఆరాధిస్తా. ఇది నిజమేనా? నిజమేనా? దేవుడు కోరుకుంటుంది అది. అది పాట కాదు, బతుకోవాలి. అది పాట కాదు, బతుకోవాలి. ఆ బతుకు మన జీవితంలో కనబడాలి. చచ్చిపోయేదాకా నమ్మకంగా ఉండాలి. నీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. శోధనలో నిన్ను చెరలో కూడా పెడతారు, జైల్లో పెట్టచ్చు. జైలు రకరకాలుగా ఉంటుంది. కొన్నేమో మామూలుగా జైల్లో పెడతాం, కొన్ని ఆ విధంగా జైలు కాదు. నీతో ఎవరు మాట్లాడరు. కొంతమందికి జైలు ఎలా ఉంటుంది తెలుసా? ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో నువ్వు ఒక్కదానివే విశ్వాసవి, నువ్వు ఒక్కడవే విశ్వాసవి, మిగిలిన వాళ్ళు కాదు. వాళ్ళు పెట్టే ప్రసాదం తినవు, వాళ్ళు పెట్టే పూజల్లో నువ్వు ఉండరు. అప్పుడు నువ్వేం చేస్తారు? నీతో ఎవరు మాట్లాడరు, నిన్నెవరో పలకరించరు, నిన్ను హాయ్ అని కూడా అనరు. వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. నీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారిగా ఏంటి ప్రభా, నాతో ఎవరు మాట్లాడరే, నన్ను ఎవరో పలకరించరే, నేనేం దోషం చేశాను, నేనేం చేశాను? అదే జైలు, అదే శ్రమ, అదే కష్టం. అయితే ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుణ్ణి ధరించుకున్నందుకు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? నీతి వస్త్రాన్ని కలిగి ఉన్నందుకు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? రాజీ పడటానికి ఇష్టపడనందుకు. అది నీకుందా? చివరి మాట, 10 దినాలు నీకు శ్రమలు కలుగును. 10 దినాలు. 10 దినాలు అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు చెప్తాను. నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. 2 రోజులు ఉంటావా? లేదండి 4 రోజులు. 2 రోజులు అంటే అర్థం ఏంటి?
కొన్ని రోజులు, 4 రోజులు అంటే ఎక్కువ రోజులు, అంతే కదా. మనం 2 అంటే తక్కువ, 4 అంటే ఎక్కువ. కానీ యూదులకి 10 అంటే తక్కువ, 10 దినాలంటే తక్కువ. మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. అబ్రాము ఎలియాజర్ని పంపించి నా కొడుకు కోళ్ళను సంపాదించరాయా అని అంటే, మనోడు బావి దగ్గర నుంచొని ఎవరిన అమ్మాయి వచ్చి, నీకే కాదు నీ ఒంటికి కూడా నీళ్ళు ఇస్తానంటే ఒక అమ్మాయి వచ్చి అన్నది, అమ్మ నువ్వు ఎవరమ్మాయివి అని అంటే, పలానా వాళ్ళ అమ్మాయి, పదా నేను మాట్లాడాలన్నాడు. మాట్లాడి విషయం చెప్పాడు. విషయం చెప్పిన తర్వాత ఆదికాండం 25 అధ్యాయం 44 వచ్చినాం. ఇంటికి వెళ్ళి చూడండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి సార్, ఇది మీ అమ్మాయే అని ఒక చిన్న మాట అంటారు. ఏమంటారు తెలుసా, 10 దినములు మాతో ఉండనివ్వండి, 10 దినములు మాతో ఉండనివ్వండి. అంటే అర్థం ఏంటి తెలుసా, కొన్ని రోజులు మాకు బెంగ తీరేదాకా ఉన్నాయండి, ఆ తర్వాత తీసుకెళ్ళిపోండి. కాబట్టి శ్రమ కొద్ది కాలమే. దేనికి కొద్ది కాలం? ఈ కొద్ది కాలపు శ్రమని, అది 40 రోజుల, 50 రోజుల, 2 ఏళ్ళ, 10 ఏళ్ళ అనుకోండి, అది అనుభవించామనుకో నిత్యత్వములో ఆనందిస్తాం. నిత్యత్వానికి ఇది పోలిస్తే ఏమన్నా లెక్క? అందుకనే కొద్ది దినాలు, 10 రోజులు అంటున్నాడు. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. 11 వచనం, నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు. మళ్ళీ మరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? స్మరణలో చాలామంది చచ్చిపోతున్నారు. అయ్యా, శారీరకంగా చచ్చిపోతే భయపడద్దు, 2వ మరణాన్ని తప్పించుకుంటాం. ఈ మరణాన్ని తప్పించుకోవడానికి రాజీ పెడ్డామనుకో, ఈ మరణాన్ని తప్పించుకోవడానికి బలకింద చేపెట్టామనుకో, పవిత్రతను కోల్పోయామనుకో, దాన్ని తప్పించుకోలేవు. ఇదా అదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించుకో అని అంటున్నాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్పి మేము ముగిస్తాను. ఒక 4 ఏళ్ల క్రితం ఈజిప్ట్ దేశంలో 22 మందిని చంపేశారు. 22 మంది కుర్రోళ్ళని, 21 నుంచి 29 ఏళ్ళు ఉంటాయి, మొత్తం 22 మందికి తీసుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు చేసి మధ్యధరా సముద్రపు ఒడ్డున కత్తి తీసుకొని ఒక్కొక్కడే పేక కోసి చంపేశారు. పేక కోళ్ళు కోస్తామే అలా కోసి చంపేశారు. అయితే చంపేటప్పుడు ఏం చేశారంటే, ఇలాంటి మొబైల్ తీసుకొని ప్రతి వాడిని చంపేటప్పుడు ఫోటో తీశారు. ఫోటో కాదు, వీడియో తీసి ఎవరినైతే చంపుతున్నారో వాళ్ళ అమ్మకి ఆ వీడియోని పంపించారు. అది చూడమ్మా మీ అబ్బాయిని ఎలా చంపామని. అయితే ఒక తల్లికి 2 కొడుకులు, ఒకటి 23 ఏళ్ళు, ఇంకోటి 26 ఏళ్ళు, ఇద్దరిని కూడా పేక కోసి చంపేశారు. ఆ 2 వీడియోలు వచ్చినాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మ ఆ 2 వీడియోలు చాలాసార్లు చూసింది. చూసి ఓ రోజు ఫోన్ తీసుకొని న్యూస్ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసింది. ఏమనంటే, ఏమండి మా అబ్బాయిలు ఇద్దరిని ఇలా పేకలు కోసి చంపేశారు, నాకు వీడియో తీసి పంపించారు, ఆ వీడియో కొన్ని 100 సార్లు చూశాను, నేను ఎవరైతే మా అబ్బాయిలని ఇద్దరిని చంపేశారో వాళ్ళకు ఒక వర్తమానం పంపించాలనుకుంటున్నాను, నాకు ఏ పద్ధతి కనబడలేదు, మీరు వస్తే నేను చెప్తాను, ఆ విషయం న్యూస్ పేపర్లో ముద్రించండి అన్నారు. చాలా ఆసక్తిపరంగా అందరూ వచ్చేసారు, చుట్టూ కూర్చున్నారు. కూర్చుంటే ఈమె వీడియోలు చూపించింది. వాళ్ళు అబ్బా అని చూశారు. అయితే ఈ మాత్రం నిబ్బరంగా ఉంది, ఎందుకంటే చాలాసార్లు చూసింది కదా. ఏమన్నదంటే, అయ్యా దేవుడు చాలా మంచోడయ్యా అని మొదలుపెట్టింది. ఇదేంట్రా బాబు ఇలా మొదలు పెడుతుంది అనుకున్నారు. దేవుడు చాలా మంచోడు. ఎందుకనంటే, మా అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నాకు రోజు తొందర ఉండేది, ఇక్కడ అన్నం తిన్నాడో లేదో, పడుకున్నాడో లేదో, కొట్టారేమో, ఎలా ఉన్నాడో అని. అయితే ఎప్పుడైతే వీడియో వచ్చిందో ఇంక కంగారే లేదు. ఎందుకనంటే సురక్షితంగా ఏసే దగ్గర ఉన్నారు. ఇక బాధే ఉంది నాకు, ఏసే చాలా మంచోడు. ఇది మొదటిది. రెండోది, ఏసే చాలా మంచోడు అయ్యో. ఎందుకో తెలుసా, మా అబ్బాయిని చంపుతున్నప్పుడు వీడియో దగ్గరుండి తీశారు బాగా. మా అబ్బాయి కళ్ళు ఎలా ఉంటాయి నాకు తెలుసుకా, ఇద్దరే కళ్ళు చూశాను నేను. అయితే వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కోపం కానీ, ద్వేషం కానీ, బాధ కానీ ఏమీ లేదు. ఆశ కనబడింది నాకు. తల్లిగా నాకు తెలుసు నా కొడుకులు ఎలా చూస్తారో. కాబట్టి వాళ్ళు తొందరపాటుతో చచ్చిపోవాలా, భయంతో చచ్చిపోవాలా, ఆశతో చచ్చిపోయారు. ఇది నాకు బాగా కనబడింది. రెండోది. మూడోది ఏంటి చెప్పమంటారా, వీడియో తీసిన వాళ్ళు మంచోళ్ళు ఎవరో, దేవుడు కూడా మంచోడు. వాళ్ళు వీడియో తీసేటప్పుడు ఆడియో కట్ చేయాల, ఆడియో వస్తుంది. మా అబ్బాయిలు పేకలకు వస్తున్నప్పుడు చివరిగా ఏమన్నారో విన్నాను నేను. ఒక కొడుకేమో ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, ఇంకో కొడుకేమో జీసస్ ఈజ్ ఇమ్మాన్యుయల్. ఒకడేమో దేవునికి స్తోత్రం అన్నాడు, ఇంకోడేమో యేసయ్య ఇమ్మాన్యుయల్ అన్నాడు. యేసయ్య నామాన్ని స్మరిస్తూ చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? యేసయ్య దగ్గరికే.
నాకు అస్సలే బాధ లేదు. అయితే ఇప్పుడు చివరి విషయం, నా కొడుకులు ఇద్దరిని పీకలు కోసేవాళ్ళు మొహం అంతా గుడ్ల కట్టేసుకున్నారు, కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. నేను వీడియో చాలాసార్లు చూశాను, నేను వాళ్ళ కళ్ళు తీక్షణంగా చూశాను. కాబట్టి ఒక్కటి చేయగలను నేను, ఆ చంపిన వాళ్ళలో ఎవడైనా సరే ఈ రోడ్డు మీద నడిచొస్తే వాడి కళ్ళల్లో నేను కళ్ళు పెడితే నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నా కొడుకుని చంపినోడు ఈ రోడ్డు మీద వస్తే పరిగెట్టుకుంటా వాని దగ్గరికి వెళ్ళి, సార్ మా ఇంటికి రండి సార్ అని పిలుస్తా. వాడిని ఇంట్లో కూర్చోపెట్టి వేడి వేడి భోజనం సిద్ధపరిచి తినయ్యా అని చెప్తా. ఎందుకమ్మా నాకు ఇలా భోజనం పెడుతున్నావు అంటే, నువ్వు ఎంత గొప్పడవయ్యా, ఎంత మంచి పని చేశావు, నా కొడుకుని చంపి ఏసే దగ్గరికి పంపించావు. ఇంతకంటే నేను ఇంకేం చేయగలను, ఇంతకంటే ఏం చేయగలను? నువ్వు నా కొడుకుని చంపి ఏసే దగ్గరికి పంపించావు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ మాటలు చూస్తే మీకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, నాకు రక్షణ నిశ్చయత ఉన్నది, బతికినా చచ్చినా ఆయనతోనే. ఆ కృత నిశ్చయత ఉంటే, చచ్చేదాకా నమ్మకంగా ఉండేటువంటి గుణం ఉంటే మనకి బాధలు ఉంటాయా? బాధగా అనిపిస్తుందా? అస్సలు అనిపించదు. నేను ఈ మాట చెప్పడానికి యోగ్యుని కాదు, కానీ చెప్పక తప్పదు. రానున్న దినాలు గడ్డు దినాలు, రానున్న దినాలు కఠినమైన దినాలు. సౌత్ ఇండియాకి తెలంగాణ బీజేపీకి తలుపు లాంటిది. వాళ్ళు ఇక్కడ స్థావరం ఏర్పరచుకొని సౌత్ ఇండియా రావాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. కాబట్టి కిరాతకమైనటువంటి విషయాలు జరిగేది ఇక్కడే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీ తెలంగాణ ఆయనకే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఏమైనా తప్పిచ్చేయచ్చు, ఏమైనా చేసేయచ్చు. పబ్లిక్గా చెప్తున్నాను ఈ మాట. కాబట్టి మీరు రెడీ అయిపోండి. ఒకవేళ మీకేమైనా భయం ఉన్నట్లయితే, మీకేమైనా అమ్మో అని అనిపించినట్లయితే, నేను ఇవ్వగలిగే ఉచిత సలహా ఏంటో తెలుసా? ఏసైనా వదిలేసేయండి. చర్చికి మళ్ళీ రావద్దు, బైబిల్ మళ్ళీ చదవద్దు, ప్రార్థన మళ్ళీ చేయొద్దు. ఒకవేళ ప్రార్థన చేయదలుచుకుంటే, బైబిల్ చదవదలుచుకుంటే, సంఘానికి రావాలనుకుంటే, విశ్వాసిగా కొనసాగాలనుకుంటే చావడానికి రెడీ అయిపో. చచ్చేదాకా నమ్మకంగా ఉండు. ఉంటారా? చచ్చేదాకా నమ్మకంగా ఉండమని దేవుడు అడుగుతున్నాడు.